లో భాగంగా భయపడుతున్నారు అనుకోవాలా? అదే ఇప్పుడు విచిత్రమైన పెద్ద జోక్ ఏంది శ్రీకాంత్ గారు అంటే బీఆర్ఎస్ పార్టీ అంటుంది మాకు మా సభ్యుడు కాదు అంటుంది పిఎస్సి చైర్మన్. కాంగ్రెస్ అంటుంది వాళ్ళ సభ్యుడే అంటుంది. ఎవరికి కాకుండా పోయినటువంటి పరిస్థితి వాళ్ళ కొత్తగా కనపడుతున్నటువంటి అంశం. వాళ్ళు అంటున్నారు మా సభ్యుడు కాదు, వీళ్ళు అంటున్నారు మా సభ్యుడు కాదు. ఎట్లా చేసినారు స్పీకర్ ప్రతిపక్ష పార్టీ. నేను అంటున్నది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి దాంట్లో కనపడ్డది ఏంది, ఆ పార్టీ అపోజిషన్ పార్టీ మేము చేసామనేటువంటిది. ఏది ఏమైనా కూడా ప్రజలు గమనిస్తారు. మనం ఎన్ని రూల్స్ నిజానికి ఈ మాటలు విన్నప్పుడు కొంత నవ్వు వస్తుంది. ఎందుకంటే వీళ్ళు కండువాలు కప్పుకున్నది అనిపిస్తుంది. దేవుని కండువా అని చెప్పినంత మాత్రాన దేవుని కండువా అయిపోతుందా? వీళ్ళు ఎక్కడ స్టేటస్లు పెట్టినా, ఎక్కడ సోషల్ మీడియా పోస్టులు పెట్టినా గానీ కాంగ్రెస్ పార్టీ ప్రోటోకాల్ ఖచ్చితంగా ఫాలో అయ్యారు. రాహుల్ గాంధీ ఫోటో ఉంది, రేవంత్ రెడ్డి ఫోటో ఉంది, అధికారికంగా వీళ్ళు పోస్టులు పెట్టారు. ఒక్కటి శ్రీకాంత్ గారు, నేను ఈ మధ్య 2 రోజుల నుంచి అసెంబ్లీ సభ్యులకి ఇచ్చినటువంటి ఎమ్మెల్యేస్కి ఇచ్చినటువంటి డైరీ చదివాను ఒకటి. ఆ డైరీలో ఉన్నటువంటిది ఏంటంటే ఈ పిఎస్సి సభ్యులు 9 మంది ఏమో అసెంబ్లీ నుంచి, 4 ఏమో కౌన్సిల్ నుంచి, మొత్తం 13 మందిని గౌరవ స్పీకర్ గారు నియమించినటువంటి పరిస్థితి. 9 మంది ఎట్లా ఎన్నిక కావాలని రూల్ 250 ఏం చెప్తుందంటే, రూల్ 250లో చెప్పబడినటువంటి అంశం ఏంటంటే ద ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది పార్టీస్ అని ఉంది. ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ అంటే ఒక ఎగ్జాంపుల్ కూడా నేను చదవడం జరిగినటువంటిది. 119 మంది శాసనసభ్యులు ఉన్నారు. 9తో మనం డివైడ్ చేస్తే 12 పాయింట్ సంథింగ్ వస్తుంది. 12 పాయింట్ కాబట్టి దాన్ని మనం రౌండ్ ఆఫ్ చేస్తే 13 మంది. అంటే ఒక పిఎస్సి సభ్యుని ఎన్నుకోవాలంటే 13 మంది శాసనసభ్యుల యొక్క మద్దతు ఉండాలా అనేటువంటిది ఒకటి. ఆ కోణంలో ఆలోచించినప్పుడు టీఆర్ఎస్ కు ఎన్నికైనప్పుడు 39 మంది, ఒకటి మైనస్ అయింది కాబట్టి 38 మంది, వాళ్ళకు 3 సభ్యులు రావాలా. టీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి 3 సభ్యులకు ఎలిజిబిలిటీ ఉంది. అట్లా బీజేపీకి అట్లా ఒకటి, అట్లా ఎంఐఎంకి అట్లా ఒకటి, అట్లా మిగతాయి కాంగ్రెస్ కు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది వాయిస్ ఆఫ్ ది ఎమ్మెల్యేస్ అనేది తప్ప స్పీకర్ తనంత తానుగా అపోజిషన్ పార్టీ అనుకొని మరి గాంధీ గారిని నియమించేటువంటి హక్కు స్పీకర్ కు లేదన్నదే నా వాదన. ఇప్పుడు కూడా అట్లా లేదు. ఏం చేయాల్సింది స్పీకర్ గారు, ఆ అపోజిషన్ పార్టీ లీడర్ ఎవరైతే ఉన్నారో కేసీఆర్ కు ఉత్తరం రాయాలి. ఏమని, మేము వీఆర్ గోయింగ్ టు అపాయింట్ ది పిఎస్సి చైర్మన్ అండ్ మెంబర్స్, మీ పార్టీ నుంచి ఎవరి పేర్లు ఇస్తారు అనేటువంటిది అడగాల. ఇది సాంప్రదాయము. గతంలో జరిగింది ఇంతే. తనంత తానుగా తీసుకోవడానికి నిర్ణయం లేదండి. తనంత తానుగా ఎట్లా తీసుకుంటాడండి? అందరు ఎమ్మెల్యేలు 119 మంది పిఎస్సి పదవికి అర్హులు ఉంటారు, ఉండరు. సరైన సబ్జెక్ట్ ఉంటుంది, ఉండదు. చదువు రాని వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అయిందండి. ఏం పిఎస్సి చేస్తారండి? మాట చెప్తున్నాం, గౌరవపరచడం లేదు వాళ్ళకి సంబంధించినటువంటిది. కాబట్టి కేసీఆర్ గారిని అడిగితే ఆయన 3 పేర్లు ఇస్తాడు. 3 పేర్లు ఇస్తే దాంట్లో మీరు ఎవరిని చేస్తారు అనేటువంటి చేయండి. అట్లాగే అన్ని పార్టీల నుంచి అడుగుతారు. ఇప్పటి కూడా హరీష్ రావు గారు ఈ విషయం ఎందుకు చెప్పడం లేదు? నేను చదివినంత వరకు ఏంటంటే ఈ రూల్ ఉంది. ఇప్పుడు రెండవది ఏంటంటే ఈ రూల్ ప్రకారంగా చేసినప్పుడు ఈ రూల్ ను పాటించలేదు స్పీకర్ గారు. తనంత తానుగా సెలెక్ట్ చేసేటువంటి హక్కు లేదు. కాబట్టి దీని కోణంలోనే ఇవాళ వచ్చినటువంటి చర్చ జరుగుతుంది. కాబట్టి ఈ 2 పార్టీల మధ్య, బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య జరుగుతున్న పెద్ద నాటకం ఇది మా దృష్టిలో, భారతీయ జనతా పార్టీ దృష్టిలో. ఎందుకంటే గత లోకసభ ఎన్నికల లోపల మేము 15% నుంచి 35%కి 21% ఓట్లు మాకు పెరగడం వల్ల, 36% ఓట్లు రావడం వల్ల అసలు అందరు రాజకీయ పండితులు కూడా ముక్కు మీద వేలేసుకున్నటువంటి సందర్భం ఉంది. 8 సీట్లు మేము గెలిచిన తర్వాత మేము ఆల్టర్నేటివ్ అయినాము. బీఆర్ఎస్కి వచ్చినప్పటికీ ఏంటంటే డిపాజిట్ దక్కలేదు. సరే, వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. ఈ కోణంలో రేవంత్ రెడ్డి గారు ఆలోచించింది ఏంటంటే మనం ఊర్క ఉంటే బీజేపీ బలపడేటువంటి పరిస్థితి కాబట్టి వెంటిలేటర్ మీద ఉన్న బీఆర్ఎస్ పార్టీని లేపాలంటే దానికి కొంత లిఫ్ట్ ఇవ్వాలా. లేకపోతే సమస్యలు ఏంటంటే 6 డిమాండ్లు, 6 గ్యారెంటీలు ఉన్నాయి, 13 గ్యారెంటీలు ఉన్నాయి, 420 గ్యారెంటీలు ఉన్నాయి. వీటి మీద చర్చ లేకుండా అన్నిట్లో విఫలమైన తర్వాత రుణమాఫీ ఫెయిల్ అయింది. రైతు బంధుకు సంబంధించినటువంటిది ఏమీ లేదు. ఈ మిగతావన్నీ కూడా పక్కకు పరిస్థితి లోపల ఒక మైండ్ గేమ్, డైవర్షన్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి గారు చేసే దాంట్లో బీఆర్ఎస్ కూడా కావాలేంది. మన గురించి ఎవరు అడగరేమో, మేము ఆ మధ్యన వాళ్ళ మధ్యనే ఉంటే మన అడగరేమో అనేటువంటి దాని కింద వాళ్ళకు కూడా కొంత ఊపి తెచ్చేటువంటి ప్రయత్నం లోపల భవిష్యత్ రాజకీయాలు ఆ 2 పార్టీలు కలిసి పోటీ చేసేటువంటి కంటే బీజేపీని ఎదుర్కోవాలంటే మాకు కాంగ్రెస్ మాత్రమే శత్రువు. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీతోనైనా మేము పని చేసినాము, పని చేయలేదు అనేట్టు కాదు. ఆ అవసరాలను బట్టి, అవకాశాలను బట్టి మేము చేస్తున్నటువంటి పని. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక స్ట్రాటజిక్ గా తాను చేయవలసిన పనులు ఏవైతే ఉన్నాయో, చేస్తాన పనులు ఏవైతే ఉన్నాయో, బీఆర్ఎస్ చేసిన తప్పులు ఒకవైపును, అతను చేస్తున్న తప్పులు రెండో వైపు, ఈ రెండింటిని పక్కదోవన పట్టించాలంటే రోజు ఒక విచిత్రమైనటువంటి రాజకీయాలను మీడియాలో కనపడేటట్టుగా చేస్తున్నారు. ఇది ఇవాళ జరుగుతున్నటువంటిది. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు శ్రీకాంత్ గారు. మీరు అన్న లైన్ లో మీకు కూడా కొన్ని ప్రశ్నలు సమాధానం